బండికి సన్స్ట్రోక్ తగిలింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఏకంగా పార్టీలో కూడా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. అయితే బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పైన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో 8వ తేదీన ఓ పోక్సో కేసు నమోదైంది. సో ఇది పోక్సో కేసు కాబట్టి మైనర్ అమ్మాయి ఎదుర్కొంటున్నటువంటి ఒక బాధ కాబట్టి డెఫినెట్గా ఫ్యాక్ట్స్ మీదనే మాట్లాడాల్సి ఉంటుంది. చాలా ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. అందుకే ఇక్కడ జరిగినటువంటి ప్రతి అంశం కూడా సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్, ఇప్పటివరకు జరిగినటువంటి పక్కా విషయాలని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. వెల్కమ్ టు RTV, నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో ఫస్ట్లీ తన కుమారుడుపై నమోదైనటువంటి పోక్సో కేసు విషయంలో బండి సంజయ్ ఎలా రియాక్ట్ అయ్యారు, బండి సంజయ్ వర్షన్ ఏంటి, ఒకసారి బండి సంజయ్ మాటల్లో విందాం. ప్లీజ్ యార్, బండి సంజయ్ ఏమన్నాడో ప్లే చేయండి. శాతగాని మూర్ఖులు, ధైర్యంగా రాజకీయంగా ఎదుర్కోలేని దద్దమ్మలు ఇలా ఏదో చేసి బండి సంజయ్ని గాని భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పడితే నేను ఫామ్ హౌస్ లో ఎలుకను కాదన్నా, నేను నా అయ్య పేరు చెప్పి రాజకీయాలు రాలేదన్నా. నన్ను నమ్మండి అన్నా, తప్పుడు ప్రచారం నమ్మకండి అన్నా, మా ఎంబడి ఉండండి, ఇక వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దాదాపుగా ఏడ్చినంత పని చేశారు బండి సంజయ్. ఆయన మాట్లాడుతుంటే కళ్ళు నీళ్లు తిరుగుతున్నాయి. నన్ను నమ్మండి అన్నా అని అంటున్నారు. నేను ఏ తప్పు చేయలేదు, పార్టీకి కానీ నేను ఎప్పుడు తలదించుకునే పనే చెయ్యను, నేను నన్ను నమ్మండి అన్నా అని చెప్తూ ఆయన నా పైన రాజకీయ కుట్ర జరుగుతోంది అంటున్నారు.